బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించారు. దీంతో సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించారు. దీంతో సోమవారం జరిగే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఎందుకు షోకాజ్ నోటీసులు అనిరుద్ రెడ్డికి ఇస్తున్నారు? అసలు ఏం జరిగింది? అజీం, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, అసలు ఎందుకు అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు? కారణం ఏంటి? ఏం జరిగింది? ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏదైతే చంద్రబాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్లు రాయడం కాదు, బంకచెలకు సంబంధించిన విషయంపై ఏదైతే కాళేశ్వరం కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా నయా పైసా కూడా ఇవ్వకూడదని చెప్పి కూడా ఏదైతే కామెంట్ చేశారు. సో పార్టీలో చంద్రబాబు నాయుడు కోరుతున్నారు, అలాగే కాంట్రాక్టర్స్ లో చంద్రబాబు నాయుడు కోరుతున్నారు అనుకుంటూ ఏదైతే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేశారు. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి అనిరుద్ రెడ్డి కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని కోరారు. సో ఈ నేపథ్యంలో సోమవారం రోజు ఏదైతే ఈ సమావేశంలో అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం కూడా తెలుస్తుంది. ఇప్పటికే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు, పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఎవరిపైన చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈరోజు సమావేశంలో కూడా ఇప్పుడు కామెంట్స్ పై క్రమశిక్షణ కమిటీకి ఒక వివరణ ఇవ్వాలని చెప్పి కోరారు. సో క్రమశిక్షణ కమిటీ సోమవారం రోజు ఈ వ్యాఖ్యలకు గాను ఏదైతే ఎందుకు చేశారని చెప్పి వివరణ అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజీం.